Subscribe and share my channel Sudarsana. శ్రీ గురుభ్యో నమః. రుణానుబంధం చిన్న కథను తెలుసుకుందాం. రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయ అన్నారు పెద్దలు. అది అక్షర సత్యం. తల్లి, తండ్రి, భార్య, పిల్లలు, ఇల్లు, పశుపక్ష్యాదులు ఇలా అన్నీ రుణానుబంధాలే. మనం వారికో వారు మనకో రుణం ఉంటేనే దగ్గరవుతాం, కలుస్తాం. ఏ జీవులైనా రుణానుబంధాలే. ఎంత యాదృచ్ఛికంగా కలిసినా, ఒకరికొకరు సాయపడినా అది రుణానుబంధమే. దైవం మానుష రూపేణ అని మనం దైవాన్ని నమ్ముతాం. మనం ధర్మంగా, న్యాయంగా జీవితాన్ని గడిపితే మనకు దైవం కూడా సహాయపడతాడు. ఏదైనా పెద్ద ఆపద నుంచి బయటపడితే ఇంత పెద్ద ఆపద నుంచి దైవం కాపాడింది అంటాం. దిక్కుతోచని స్థితిలో ఉన్నప్పుడు ఎవరైనా వచ్చి సహాయపడితే వారిని దేవుళ్ళ వచ్చి రక్షించావు అంటాం. మనలను రక్షించి కాపాడేవాడే దేవుడు. ఏ వస్తువైనా మనిషి అయినా మన నుంచి దూరం అయితే దానికి మనకి రుణం తీరిందని అంటాం. మనిషి అయినా అంతే. జీవుడు ఈ బొందులో నుంచి వెళ్ళాక ఇంకా దానికి ఇక్కడి బంధాలు ఉండవు. జీవుడు చేసిన కర్మల ఆధారంగా ఫలితాన్ని అనుభవించటానికి వెళ్ళిపోతుంది. అటువంటప్పుడు మనం పోయిన వారికి ఇక్కడ కర్మలు చేయటం, నీళ్లు వదలడం ఎందుకు అని మనకు అనిపించవచ్చు. కానీ ఆ ప్రాణి ఈ బొందులో ఉన్నప్పుడు ఆ మనిషితో మనకు అనుబంధం ఉంది. ఆ వ్యక్తితో కలిసి ఎన్నో కష్టసుఖాలు కలిసి పంచుకున్నాం. తల్లి, తండ్రి, భార్య, భర్త, పిల్లలు ఎవరైనా ఒకరికి ఒకరం. ఆ వ్యక్తి మన కుటుంబంలోకి వచ్చాక ఆ వ్యక్తి పూర్తిగా మనవాడే అనే ఉద్దేశంతో ఉంటాం. అలాంటప్పుడు ఆ వ్యక్తి మన నుంచి దూరం అయ్యాక ఆ వ్యక్తికి ఉత్తమ గతులు కలగాలని కోరుకోవటంలో తప్పు లేదు కదా. మనం ఆ వ్యక్తిని ఉద్దేశించి చేసే దాన ధర్మాలు పుణ్యం రూపంలో ఆ జీవుడికి చెందుతాయి. ఆ జీవుడు ఎక్కడ ఉన్నా మంచి జరుగుతుంది. ఆ జీవుడు మన కుటుంబంలో ఉన్నప్పుడు మన కోసం ఎంతో శ్రమించిన వ్యక్తికి మంచి జరగాలని మనం అతని పేరు మీద దాన ధర్మాలు చేయాలి. మనకు తెలియని వ్యక్తికి సాయం చేస్తేనే చల్లగా ఉండు బాబు అని అంటారు. అలాంటిది మన పెద్దలు వారికి ఉత్తమ గతులు కలిగేలా మనం చేస్తే మనల్ని, మన వంశాన్ని వారు ఆశీర్వదించరా? తప్పక ఆశీర్వదిస్తారు. మనం ఈరోజు సంతోషంగా ఉన్నామంటే అది మన పెద్దల ఆశీర్వాదమే. ఈ విషయాలు అందరికీ తెలిసినవే, అయినా ఎందుకో నాకు మరలా చెప్పాలని అనిపించింది. ఒకరికి ఒకరు సహాయపడాలి. ఆ పని వల్ల నాకేమిటి అని అనుకోకూడదు. ఆ పని చేసే అదృష్టం, అవకాశం దేవుడు నాకు ఇచ్చాడని అనుకోవాలి. భగవంతుడు మనల్ని మంచిగా బ్రతకమని ఈ భూమి మీదకు పంపుతాడు. భగవంతుని ఆదేశాన్ని పాటిస్తూ నిజాయితీగా జీవించాలి. మనకి ఉన్నంతలో ఒకరికి సహాయపడాలి. మనం చేసిన మంచి మనకు కూడా వస్తుంది. మనం లేకపోయినా మనం చేసిన మంచి ఉన్నవారి హృదయాల్లో ఉంటుంది. హృదయంలో భగవంతుడు ఉంటాడు. ఆ దైవం మనల్ని హృదయానికి హత్తుకుంటాడు. ఇంతకన్నా మనకేం కావాలి? శుభం. Subscribe and share my channel Sudarsana.